మీ దృష్టిలో ఆనందకరమైన జీవితం అంటే ఏంటి సార్? సంతృప్తిగా బతికేవాడే ఆనందం. అంటే ఓ 70 ఏళ్ల తర్వాత వాడికి ఆనందం ఇచ్చేది ఐశ్వర్యం కాదు, ఆరోగ్యం. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉండగలవు. నేను బ్రహ్మానందం ఇద్దరం కలిసి ఒక చోటుకి వెళ్ళాం. ఓ పురోహితుడు జనరల్గా మమ్మల్ని చూడగానే రండి సార్ అని అన్ని మానేస్తారు. మానలా, ఆయన చేస్తున్నాడు. ఇప్పుడైనా అభిషేకం చేస్తారంటే ఇప్పుడు కష్టం అండి, ఇది అయిపోయింది, రేపు రండి అన్నాడు. మర్నాడు వచ్చాం, చేశాడు, డబ్బులు ఇచ్చాం. అందులో ఏమన్నాడు, నీలో సరే మేము వచ్చి టిఫిన్ చేస్తున్నాం. ఆయన గుడి మూసేసి వెళ్ళిపోతుంటే, స్వామి పంతులు గారు రండి వస్తా టిఫిన్ చేయండి, కాఫీ తాగుతారండి. ఏమంటే డబ్బులు తీసుకోరు, టిఫిన్ చేయమంటే చేయరు, కాఫీ తాగండి. ఏమిటండి ఏమి ఇవ్వకుండా ఎట్లా సార్ అన్నాం. ఏమండి నాకు 1 ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఉంది, ఈశ్వరుడు ఉంది, ఇంకా నాకేం కావాలి సార్? నేను తర్వాత రాశాను, మేము ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం, మా అహంకారాలు 2 బూడిద కుప్పల్లాగా అక్కడ పడ్డాయి అని రాశాను. ఆ తృప్తి కావాలి, అట్లా బతకగల.